కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో వందనం తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఇక ఈ వారం మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశం పేరు వచ్చి పరలోకం కోసం హిజ్రాలుగా మారిపోయిన వారు ఎవరు? పరలోకం కోసం హిజ్రాలుగా మారిపోయిన వారెవరు? గత 3 వారాలుగా మనము యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాటను మనము ఆలోచిస్తూ వస్తున్నాం. అదే పాఠ్యభాగం చదివింది మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు. యేసుక్రీస్తు మాట్లాడిన నపుంసకుల గురించి మొదటి భాగాన్ని గత వారంలో ఆలోచించాం. ఇదిగో నపుంసకులు తల్లి గర్భం నుంచి వాళ్ళని దేవుడే పుట్టిస్తున్నాడు అన్నది ఆలోచించాం. ఇక రెండవది, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. ఇదిగో నపుంసకులుగా మనుషుల వల్ల మోసపోయిన వారు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు ఎవరో గత వారంలో ఆలోచించాం. ఇక ఈ వారం మనం ఆలోచించవలసిన విషయాన్ని మూడో విషయం గురించి ఆలోచన చేయగలిగితే, పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన అద్భుతమైన మాట అంట. ఇదిగో పరలోక రాజ్యము కొరకంట, పరలోకాన్ని పొందబోయేవారు పరలోకము కొరకు ఎలా మారిపోయారంట? తమ్మును తామే నపుంసకులుగా మార్చబడిన వారు, నపుంసకులుగా మారిపోయిన వారు కలరు. కింద అంటాడు ఈ మాట, ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరింపునుగాక అని వారితో చెప్పారు. ఈ మాట చాలా కష్టమైన మాట. అందుకే ఆ మాట, ఈ మాటను అంగీకరించేవారు అంగీకరించునుగాక అంటే అంగీకరించేవారు తక్కువ. అసలు ఎలా పరలోకం కొరకు నపుంసకులుగా మారిపోయిన వారు అన్నాడు. ఎలా మారడము అంటే పరలోక రాజ్యం కొరకు ఏమైనా అవయవ మార్పిడి ఏమైనా చేసుకోవాలనా? లింగ మార్పిడి ఏమైనా చేసుకోవాలనా? ఏంటి మాటలోని పరమార్థం ఏంటని ఆలోచన చేయగలిగితే, పరలోక రాజ్యము కొరకంట నపుంసకులుగా అనగా ఇజ్రాలుగా మారిపోయారు. అంటే ఎలా? ఏంటి మాటలోని పరమార్థము అని ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అది విదేశాలకు వెళ్ళాలంటే 30,000 ఉంటే సరిపోతుంది. దూరదేశాలకు వెళ్ళాలంటే కొంచెం ధనం ఉంటే సరిపోతుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకానికి భూమి మీద బ్రతుకుతున్న మనము పరలోకానికి వెళ్ళాలంటే అది సామాన్యమైన విషయం కాదు. దాని కొరకు ఎంతగానో ప్రయాసపడాలి, దాని కొరకు ఎన్నిటినో వదులుకోవాలి, దాని కొరకు ఎంత కష్టమైనా అనుభవించి తెగించిన వాడే పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. యేసుక్రీస్తు అనే మాటలోని పరమార్థం ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యం వెళ్ళడానికి తమ్మును తామే నపుంసకులుగా మారిపోయారు. ఎలా మారిపోయాడంటే, అవయవాలు మార్చుకోవడం గురించి మాట్లాడట్లేదు అక్కడ, లింగ మార్పిడి గురించి మార్చుకోవడం విధానాన్ని గురించి మాట్లాడలేదు అక్కడ. ఇదిగో నపుంసకులు ఎలాగైతే సమాజం నుంచి వెలువడిన వారు, నపుంసకులు పిలువబడుతున్న వారు ఎలాగైతే దేనిపైన కోరికలు లేకుండా, దేన్ని ఆశించకుండా, స్త్రీ పురుషుల మధ్య కోరికలు కలగకుండా ఎలా నపుంసకులు బ్రతుకుతున్నారో, అలా పరలోకానికి ఎవరైతే వెళ్ళాలని కోరుకుంటున్నారో వారు ఈ శరీర కోరికలన్నిటినీ పక్కకు పెట్టి, ఈ శరీర కోరికలన్నిటిని నెరవేర్చకుండా వాటిని చంపుకొని దేవుని కొరకు బ్రతికిన వారే పరలోకానికి వెళతారు.
అంటే ఇక్కడ అవయవ మార్పిడి గురించి మాట్లాడే దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీర కోరికలను చంపుకొని, శరీరములు పుట్టే ఆశల్ని చంపుకొని, వాటిని నియంత్రించుకొని, ఇదిగో దేవుని కొరకు బ్రతికే వారి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది చాలామంది విదేశాలకు వెళుతూ ఉంటారు. కోవిడ్ కానీ చాలామంది వినే ఉంటాం, బ్రతకడం కొరకు సంవత్సర కాలం ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు? సంవత్సర కాలం. ఎలా నువ్వు సంవత్సరం కాలం మీ భార్యని మీ పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు ఎలా ఉండగలవంటే ఏం చెప్తాడు తెలుసా? తప్పదన్నా, ఎందుకు పరిస్థితులు బాలేవు. ఇది కుటుంబంలో చెల్లెలికి పెళ్ళిళ్ళు చేశాం, కుటుంబంలో అప్పులు తీర్చుకోవడానికి పరిస్థితులు బాగలేకపోయినా, ఇక్కడ తినడానికి ఆహారం సక్రమంగా లేకపోయినా, ఉండడానికి సరైన ఇల్లు లేకపోయినా, ఇక్కడ వాతావరణం సహకరించకపోయినా, ఇది కొద్ది కాలం కష్టాల కొరకు తప్పని పరిస్థితి అంటారు. అంటే కుటుంబ పోషణ కొరకు పరిస్థితులు బాగు చేసుకోవడానికి, కొంచెం ధనాన్ని సంపాదించుకోవడానికి, కుటుంబాన్ని పక్కకు పెట్టి, సుఖభోగాలను పక్కకు పెట్టి కష్టపడడానికి ఇష్టపడతాడు. ఒక పోలీస్ జాబ్ కొట్టాలనుకో, ఒక ఎస్ఐయో సిఐయో ఒక కానిస్టేబుల్, ఏ జాబును కొట్టాలన్నా కొన్నిటిని వదులుకోవాలని. భారీగా పొట్టేసుకొని ఉన్నావు అనుకో, రాణిస్తారా పోలీస్ జాబ్కి? రానివారంటే వదులుకోవాలి. తిండి పైన ఆశను వదులుకోవాలి. ఇదిగో నేను ఇది తింటే క్యాలరీలు ఎక్కువైపోయి బరువు విపరీతంగా పెరుగుతాను కనుక, ఇదిగో ఈ ఆహారం నాకు వద్దు, ఇదిగో ఈ అలవాట్లు నేను మానుకుంటున్నాను, వీటిని నేను మానుకుంటానంటే కొన్ని ఇష్టాలను వదులుకొని కష్టమైనప్పటికీ ఇష్టముగా వదులుకుంటాడు. దేని కొరకు? ఒక జాబు కొట్టడానికి, ఒక జాబు దక్కించుకోవడానికి కష్టమైన ఇష్టముగా దాన్ని వదులుకుంటాడు. అలాగే ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే మీ శరీర కోరికలన్నిటిని మీరు విడిచిపెట్టాలి. మీ శరీర కోరికలు నెరవేర్చుకుంటే పరలోకం వెళ్ళలేరు. వాటిని నెరవేర్చకుండా మీరు దేవునిలో బ్రతికితే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పోనీ విజయనిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేనుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. మీ అవయవములలో కలుగు భోగేచ్ఛ అంటే అవయవాలకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావా? ఆ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసావు, అయితే నువ్వు పరలోకానికి వెళ్ళవు. అంటే మన అవయవాల్లో పుట్టే కోరికలు ఉన్నాయి, భోగేచ్ఛలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. ఇష్టాలను మనము నెరవేర్చకూడదు. ఇప్పుడు తమ్మును తామే పరలోక రాజ్యము కొరకు నపుంసకులుగా మారిపోయిన వారు ఎవరంటే ఎవరు చెప్పాలి? మనము క్రైస్తవులని. ఎందుకంటే అందరి మాదిరిగా లోకములో ఉన్నటువంటి విధాలుగా లోకపు ఆచరణల ప్రకారంగా క్రైస్తవుడు బ్రతకడం లేదు. లోకం ఎలా బ్రతుకుతుందో క్రైస్తవుడు అలా బ్రతకట్లేదు. లోకానికి క్రైస్తవ్యానికి వ్యతిరేకం. అంటే లోకానికి మనం వేరైపోవాలి, లోకానికి అనుకూలంగా బ్రతకూడదు. లోకం ఇష్టాలు వేరు, లోకం ఆలోచనలు వేరు, లోక సుఖభోగాలు వేరు. అంటే వాటికి విరుద్ధంగా ఇదిగో మనం పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఈ శరీరములో పుట్టే ప్రతి కోరికను మనము చంపుకోవాలి. ప్రతి కోరికను మనము చంపుకుంటేనే కానీ పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మీరు ఈ తరము వారి మూర్ఖులకు మీరు వేరై రక్షణ పొందండి. అంటే
లోకానికి మనం వేరైపోవాలి. ఎలా వేరైపోవడము? ఇదిగో లోకంలో అందరూ దేవుని కొరకు బ్రతకని వారు ఉన్నారు గనక నేను వాళ్ళ మధ్య నివసించుకోవడం గురించి మాట్లాడట్లేదు అక్కడ. మీరు ఆలోచనలో వేరైపోవాలి, పద్ధతుల్లో వేరైపోవాలి, క్రియల్లో వేరైపోవాలి. అంటే లోకపు ఆలోచనలు వేరు, లోకపు పద్ధతులు వేరు, లోకపు సిద్ధాంతాలు వేరు. మీరు వాటికి వేరై అంటే మనం వేరైపోవాలి. ఉదాహరణకు నపుంసకులు ఉంటారండి. నపుంసకులు ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు. ఇదిగో నువ్వు మా కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నావు, ఇదిగో నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, నువ్వు మొగోడు మాదిరిగా బ్రతకాలి. అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుటుంబానికి వేరైపోతారు. ఎందుకు? మీరు అనుకున్నట్లుగా నేను బ్రతకలేను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నాలో పుట్టే ఇష్టం ప్రకారంగా బ్రతుకుతాను తప్ప మీ ఇష్టం ప్రకారంగా నేను బ్రతకనని చెప్పి ఎక్కడికో వేరైపోయి ఎక్కడ బ్రతుకుతారు వాళ్ళు? వాళ్ళందరూ ఒక గుంపు కూడి ఇజ్రాయెల్‌గా నపుంసకులుగా ఎక్కడో ఒక చోట వాళ్ళు బ్రతుకుతారు. ఒక ఇజ్రాయెల్ ఎలాగైతే కుటుంబము వెలివేసినా కుటుంబము వద్దు మానుకున్నా కూడా మానకుండా ఎలా వేరైపోతున్నారో ఈరోజు మనం కూడా దేవునిలో బ్రతుకుతున్న మనము లోకానికి వేరై రక్షణ పొందాలి. లోకానికి వేరవ్వాలండి. లోకానికంటే లోకపు ఆలోచనలు, లోకపు పద్ధతులలో, లోకపు ఇష్టాలను మనము బ్రతకూడదు. లోక పద్ధతులు వేరుగా ఉంటాయండి, లోకపు ఆచారాలు వేరుగా ఉంటాయి, లోకపు ఇష్టాలు వారి యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి. వాటికి మనము వేరైపోవాలి. లోకంలో ఉన్నారనుకో, వాళ్ళు వివాహానికి ముహూర్తాలు చూస్తారు, వాళ్ళు వివాహానికి టైము గడియ, అమృత గడియ, మృత గడియ, మంచి గడియ అని చూస్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా వాటిని చాలామంది చూస్తారు. పేరుకోటే క్రైస్తవులు అంటారు కానీ చేసేవన్నీ ఆచారాలే. అంటే మనం వాటికి వేరైపోవాలి. లోకంలో ఉండేవాళ్ళు వేరే జీవితం గురించి ఆలోచించరు. వాళ్ళు మరణించిన తర్వాత మరో బ్రతుకు గురించి ఆలోచించరు. కానీ క్రైస్తవుడు దేని గురించి ఆలోచిస్తాడు? మరో జీవితాన్ని పొందుకోవాలి, మరో లోకానికి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమి చేయాలన్నది క్రైస్తవుడు ఆలోచిస్తాడు గనక. అందుకే మనం లోకానికి వేరైపోవాలండి. చూడండి, ఒక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 16, 17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని సాక్ష్యం ఇచ్చినాడట? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎవరితో శ్రమ పడాలంటే మనము క్రీస్తుతో కూడా శ్రమ పడాలి, క్రీస్తుతో కూడా బాధపడాలి. మనం పిల్లలమైతే ఏంటి, ప్రపంచంలో పుట్టిన జనాభా అంతా దేవుని పిల్లలే. అయితే దేవుని పిల్లలు అయినప్పటికీ వాళ్ళు దేవుని కొరకు బ్రతకడం లేదు. మరి ఎవరు దేవుని పిల్లలు? పుట్టడం వల్ల దేవుని పిల్లలు ఓకే, మంచిది. కానీ దేవునికి దూరం అయిపోయారు. ఎందులో? పాపమనే కుయుక్తులు మునిగిపోయి, పాపపు ఆచారాల్లో మునిగిపోయి, లోకంలో మునిగిపోయి దేవునికి దూరం అయిపోయిన వారు మరలా దేవుని పిల్లలుగా మారాలంటే ఎలా? బాప్తిస్మము ద్వారా దేవుని పిల్లలుగా మారుతారు. మనకందరికీ తెలుసు, క్రైస్తవుడు అనగా ఎవరు? బాప్తిస్మం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వాడే క్రైస్తవుడు. అంటే నువ్వు పుట్టుకతో దేవుని కుమారుడు కావచ్చు, కానీ దేవుని కొరకు బ్రతకనప్పుడు నువ్వు అపవాది కుమారుడవే. అందుకే మీరు మీ అపవాది కుమారులు కారా, మీరు మీ అపవాది సంబంధులు కారా అంటాడు. ఎందుకు? అపవాది ఆలోచనలో బ్రతికేవాడు అపవాది పిల్లలు గనక మనం అపవాది పిల్లలుగా బ్రతుకుతున్నాం. మనము దేవుని కుమారులుగా బ్రతకాలి. పరలోకం ఎవరికి ఇస్తాడు? దేవుని పిల్లలకు పరలోకం ఇస్తాడు తప్ప ఎవరు పడితే వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని పిల్లగా నువ్వు ఉండాలంటే, దేవుని పిల్లలుగా నువ్వు బ్రతకడం అంటే బాప్తిసం తీసుకొని దేవుని కొరకు క్రీస్తుతో పాటు నీవు శ్రమ పడాలి, క్రీస్తులా శ్రమ పడాలి, క్రీస్తుతో పాటు శ్రమ పడాలండి. శ్రమ పడితేనే పరలోకాన్ని మనము పొందలేము. చాలా కష్టమైన పని అండి.
పరలోకం పొందాలంటే మాటలతో కాదు, అందులో పరలోకానికి వెళ్ళేవారు క్రైస్తవులు అన్నప్పుడు ఈ క్రైస్తవులుగా ఎవరు? సత్య సంబంధమైన వాటిలో బ్రతికేవాడు. క్రైస్తవులు అంటే అందరూ పరలోకం వెళ్ళరు. ఎవరు వెళ్తారు? సత్యానికి స్తంభముగా ఉన్నవారు, సత్యములో బ్రతుకుతున్నవారు, సత్యాన్ని ఏంటి బేస్ చేసుకొని బ్రతికేవారే పరలోకానికి వెళుతారు. ఎవరు వెళ్ళరండి. సత్యవాక్యము వినడానికే ఇష్టపడరు చాలామంది, సత్యవాక్యం నేర్చుకోవడానికే రారు చాలామంది. మనం బోధించామనుకో, చాలామంది అబ్బా వీళ్ళ వద్దండి, వీళ్ళు ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారంటారు. అంటే అంగీకరించరు, సత్యాన్ని అంగీకరించరు, సత్యాన్ని త్రోసివేస్తారు. వాళ్ళకి సత్యం కాదు, ఏం కావాలి? ఏంటి? కల్పనా కథలు కావాలి. కల్పనా కథలు ఏంటి? కల్పనా కథలు ఊహించి ఆలోచించి, ఇదిగో దేవుడు నాకు బయలుపరిచాడు, ఇది మీరు వినాలని చెప్పే బోధ కావాలి. ఇలాంటి బోధలు అంగీకరిస్తారు. కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తుంటే ఈ వాక్యాన్ని వినేవాళ్ళు ఎవరు? అంగీకరింపరండి. గనక అందుకే ఎవరంట పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన వారు గలరు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఆ క్రైస్తవులు ఎవరు? దేవుని కొరకు ఉన్నది ఉన్నట్లుగా బ్రతికే వాళ్ళు. వాక్యానుసారమైన బ్రతుకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళుతారు. వాళ్ళు మాత్రమే వెళ్తారండి. సో ఇంకొక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించుకున్నట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. గతించిపోయే జీవితం కొరకు ఈరోజు మనిషి పోరాటం చేస్తున్నాడు. ఏంటి? గతించిపోయే జీవితం కొరకు. ఎందుకంటే ప్రయాసపడ్డాం. గతించిపోయే జీవితం కొరకు మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడవలసింది గతించిపోయే జీవితం కొరకు కాదు, శాశ్వత కాలం సుఖభోగాలు అనుభవించడానికి, శాశ్వత కాలము దేవునితో ఉండే భాగ్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. శరీర కోరికలు ఎంతకాలం అండి? ఎంతకాలం కోరికలు, శరీర ఇష్టాలు ఎంతకాలం అండి? మహా అయితే 60-70 ఏళ్ళు తప్ప ఈ శరీర కోరికలు మహా అయితే 60-70 ఏళ్ళు మాత్రమే నెరవేర్చుకుంటామేమో. కానీ దేవుని కోరిక 60-70 సంవత్సరాలు చక్కగా బ్రతికావనుకో, యుగములు పరలోకములు సంతోషంగా గడపగలము. లేదు 60-70 ఏళ్ళు నేను సంతోషంగా సుఖభోగాలు అనుభవిస్తాం బ్రదర్ అన్నావు అనుకో, అయితే యుగములు నరకములో యాతన పొందాలి. నరకములో భయంకరమైన బాధలో ఉండిపోవాలి. అంటే ఈ లోకాన్ని ఎలా అనుభవించాలంట? ఏంటి? ఈ లోకాన్ని మనం ఎలా అనుభవించాలి? ఇదిగో పొయ్యే లోకము నాకొద్దు, ఉండే లోకం కావాలి. వెళ్ళిపోయే జీవితం నాకొద్దు, శాశ్వతంగా ఉండే లోకం కావాలి. దీని కొరకండి ప్రయాసపడవలసింది. దేవుని కుమారులుగా పుట్టిన మనము ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే కష్టపడాలి, శ్రమ పడాలి, భయంకరమైన ఇబ్బందులు పడాలి. పరలోకాన్ని పొందాలంటే మాటలతో కాదు, చేతలతో చూపించాలి, క్రియల వల్ల చూపించాలి. అందుకే పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతూ చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశింపవలెను అనియు వారికి హెచ్చరించిరి. ప్రారంభపు శిష్యులు ఏం చేశారు తెలుసా? సంఘానికి హింసలు కలుగుతుంటే, సంఘం బాధలు పడుతుంటే, సంఘము ఇబ్బందులు పడుతుంటే శిష్యులు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఇది తగదు మనకు, ఇది మాత్రమే కాదే, మనం ఇంకా అనేక శ్రమలు అనుభవించాలి. ఎందుకొరకు? పరలోక రాజ్యం పొందడం కొరకు, పరలోకం వెళ్ళడం కొరకు, దేవుని దగ్గర వెళ్ళడం కొరకు మనం అనేక శ్రమలను అనుభవిస్తున్నాము. అనేక శ్రమలు అనుభవించడం ఎలా తెలుసా? ఇష్టాల్ని పక్కకు పెట్టాలి.
నిజమండి, పక్కకి పెట్టాలి. ఈరోజు క్రైస్తవుడు అంటేనే నీకు శ్రమ, క్రైస్తవుడు అంటేనే నీకు బాధలు. చాలామంది మాడుతుంటారు, సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఇదిగో నేను దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి అండి నాకు ఏ కష్టాలు లేవు అంటాడు. ఏమంటాడు? దేవుళ్ళలోనికి వచ్చినప్పటి నుంచి నాకు ఏ కష్టాలు లేవు, అన్ని సుఖాలే అంటాడు. అయితే నువ్వు క్రైస్తవుడివి కాదు. సుఖపడ్డం నువ్వు నేర్చుకున్నావంటే, సుఖాలు నీకు వస్తున్నాయంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. ప్రారంభం సంఘం కష్టాలు అనుభవించారు, ప్రారంభం శిష్యులు కష్టాలు అనుభవించారు. నేటికి క్రీస్తు కొరకు ప్రతి ఒక్కరూ హింసింపబడుతున్నారంటే అనేక శ్రమలు అనుభవించాలి, అనేక ఇబ్బందులు మనం పొందాలి. ఒక నపుంసకుడు, ఒక హిజ్రా ఎలాగైతే అనేక కష్టాలు ఎలా పొందుతాడో, కుటుంబం పక్కకు పెట్టినా ఓర్చుకుంటాడు, స్నేహితులు ఎలా చేసినా ఓర్చుకుంటాడు, నా అన్న వాళ్ళు వద్దన్నా ఓర్చుకుంటాడు, ఎక్కడికో దూరంగా వెళ్ళి బ్రతుకుతాడండి ఒక హిజ్రా, ఒక నపుంసకుడు. మనం కూడా లోకానికి వేరైపోయి సమాజం నిన్ను దూషించినా, హేళన చేసినా, హింసించినా, బాధ పెట్టినా వాటిని పట్టించుకోకుండా ఒక ఇజ్రాయి ఎలాగైతే కోరికలను చంపుకొని దేనిపైన ఆశలు పెట్టుకోకుండా ఎలా బ్రతుకుతుందో, ఈరోజు క్రైస్తవుడుగా మనము కూడా ఆశలకు ఫుల్ స్టాప్ పెట్టి పరలోకం వెళ్ళడం కొరకు మనం అనేక కార్యక్రమాలు చేయాలి. ఇంకొక మాట చూసుకుందాం. లూకాసు వార్త 12:53. 12:53 చదవండి. తండ్రి కుమారులకును, కుమారులు తండ్రికిని, తల్లి కుమార్తెకిని, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా ఉందరని చెప్పుచున్నాను. నేను ఏమంటున్నాడు ఇక్కడ 52 నుంచి, ఇప్పటి నుంచి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా, ముగ్గురు విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకిని, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా ఉందురు. ఏంటి, ఎలా విరోధం? ఇదిగో నేను విరోధం ఉండడానికే నేను వచ్చానన్నాడు యేసుక్రీస్తు. అంటే ఎలా? అంటే కుటుంబం వేరు చేయడమా అర్థం? కుటుంబంలో గొడవలు పెట్టడమా? కాదండి. లోకానికి మనం వేరైపోవాలి. ఎలా? లోకపు ఆలోచనలు వేరు, క్రైస్తవుడు ఆలోచన విధి విధానాలు వేరు. ఒక కుటుంబంలో కోడలు బాప్తిసం తీసుకొని చక్కగా సంఘానికి వస్తుంది అనుకో, అత్త లోకములో ఉంది. అప్పుడు వాళ్ళిద్దరికి ఏం కలుగుతుంది? విరోధం కలుగుతుంది. ఎలా? ఆమె ఇష్టాలు వేరు, ఆమె కోరికలు వేరు, ఆమె పద్ధతులు వేరు. క్రైస్తవురాలుగా కోడలు విశ్వాసం వేరు, ఈమె పద్ధతులు వేరు, ఈమె జీవిత విధానము వేరు. ఇప్పుడు ఏమైపోతుంది? వాళ్ళిద్దరికీ విరోధము. ఏంటి? తండ్రి కొడుకు విరోధం, కొడుకు తండ్రికి విరోధం, తల్లి కూతుర్లకి విరోధము. ఏంటి? కూతురికి తల్లికి విరోధము, అత్త కోడలకు విరోధం. ఎలా విరోధం? నిజంగా వాక్య సంబంధమైన బ్రతుకులో బ్రతికి వాళ్ళకు ఖచ్చితంగా కలిగేదే శ్రమలు, బాధలండి. ఒక నపుంసకుడికి ఎలాగైతే కుటుంబము ఎలా వేరు చేస్తుందో, కుటుంబం అంతా ఒకవైపు ఉంటే నువ్వెందుకు ఒకవైపు ఉన్నావని దూషిస్తారు. అలాగే క్రైస్తవుడిగా మనల్ని కూడా కుటుంబము వెలివేస్తుంది, దూషిస్తుంది. ఎలా తెలుసా? మేమందరూ ఒకవైపు ఉంటే నువ్వు ఒకవైపు ఉన్నావేంట్రా? ఇదిగో మేమందరూ హ్యాపీగా టీవీ చూసి నువ్వేందో బైబిల్ పట్టుకొని చదువుకుంటున్నావు. ఇదిగో మేమందరూ ఫంక్షన్కి వెళుతుంటే నువ్వే మందిరానికి వెళుతున్నావు. ఇది అంటే విరోధము, శ్రమలు, కన్నీళ్ళు, బాధలు దేనికైనా ఓర్చుకున్నవాడే క్రైస్తవుడు. కనుక పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా మారిపోయిన వారెవరు? క్రైస్తవులు. ఎలా? ఒక నపుంసకుడు ఎలాగైతే కోరికలు కలగవో, దేనిపైన ఆశ పుట్టదో అన్నిటిని చంపుకొని ఎలాగైతే బ్రతుకుతాడో ఓర్చుకొని, మనము కూడా ఒక నపుంసకులుగా బ్రతకాలి. దేని చూసినా కోరిక పుట్టకూడదు, దేని చూసినా ఆశలు పుట్టకూడదు. ఇదిగో బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చావైతే లాభం అనాలి. ఒక పౌలు మాదిరి అలా బ్రతకాలండి మనం. అంటే పరలోకం వెళ్ళేవారు ఎలా బ్రతకాలంట? అన్నిటినీ చంపుకోవాలి, అవసరమైతే వదులుకోవాలి. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 18:29. లూకాసు వార్త 18:29. ఆయన
దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, చూడండి, దేవుని రాజ్యము నిమిత్తం అంటే పరలోకాన్ని పొందుకోవడం కొరకు, పరలోకం వెళ్ళడము కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందును. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఇవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంటే భార్యకి విడాకులు ఇచ్చి నీదారు ఆధారం అనడం కాదు. ఏం చేయాలి? ఏంటి? ఇదిగో భార్య ఆలోచన విధంగా ఆమె లోక సంబంధంగా బ్రతుకుతుంది అనుకో, నువ్వు దేవుని సంబంధమైన ఆలోచనతో నువ్వు బ్రతకాలి. ఇక్కడ విడిచిపెట్టవలసింది ఏంటి తెలుసా? కుటుంబాలకు దూరం అయిపోవడం కాదు, ఆలోచనలు విడిచిపెట్టాలి, పద్ధతులు విడిచిపెట్టాలి, క్రియలు విడిచిపెట్టాలి. వాక్య సంబంధమైన క్రియలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి. ప్రారంభం అండి. శిష్యులు అడుగుతున్నారు, ఇదిగో ప్రభువా, కుటుంబాన్ని వదిలిపెట్టామయ్యా, భార్యను వదిలిపెట్టామయ్యా, పిల్లలను వదిలిపెట్టామయ్యా, సమస్తాన్ని వదిలిపెట్టామయ్యా, భూములు వదిలిపెట్టామయ్యా, లోకాన్ని వదిలిపెట్టామయ్యా. అంటే వదిలిపెట్టడం అంటే వాటన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? క్రీస్తును ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని అడుగుజాడలో బ్రతకాలి. అలా బ్రతికిన వారికి ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. పరలోకాన్ని పొందుకోవడమే కాకుండా ఇక నువ్వు దేన్నైతే వదిలిపెట్టావో అక్కడ 100 రెట్లు ప్రతిఫలాన్ని నీవు పొందుతావు. ఎందుకు మనం ఈరోజు నెల నెల ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మన సంఘం చిన్నదైనప్పటికీ, కొద్దివారైనప్పటికీ శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నాం. నెల నెల లేఖనాల పరిశోధన సదస్సులు, ఒక నెల సెమినార్ చేయాలంటే 10,000 పైనే ఖర్చు అవుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ? ఎందుకు? అన్నీ వదిలేసుకున్నాం, లోకపు ఇష్టాలు వదిలేసుకున్నాం, లోకపు సుఖభోగాలు వదిలిపెట్టుకున్నాం. అన్నీ వదిలిపెట్టి బ్రతుకుటే క్రీస్తు కొరకు, చావైతే లాభం. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి. అలా మనం పరిపూర్ణతలోనికి రావాలి. చాలామంది సొంత కార్యక్రమాలు గ్రాండ్గా చేసుకుంటారు. ఒక పెళ్ళి అనుకో, గొప్పగా చేసుకుంటాడు, 40-50 లక్షలు ఖర్చు పెడతాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక 500 తీసుకొని అంటాడు. ఎంత? 500. పెళ్ళేమో 40 లక్షలు, దేవుని కార్యక్రమంకి వచ్చేసరికి 500 బ్రదర్ అంటాడు. అంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? లోకపు ఆలోచనలు, లోక పద్ధతులను ప్రేమిస్తున్నావు. అందుకే ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అన్నీ బాగున్నాయి నాయన, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నావు, ఒకటి కొదువుగా ఉంది. ఏంది నీకు అది? నీవి ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చేసిరా, నన్ను వచ్చి వెంబడించమన్నాడు. కానీ అన్నీ చేస్తాను ప్రభా, ఇది మాత్రం చేయను అన్నాడు. అన్నీ చేస్తాను కానీ ఇది మాత్రము చేయను అన్నాడు. అంటే మనం ఏది చేసినా దేవుని మహిమపరచాలి. మనం ఏ కార్యక్రమం చేసినా క్రీస్తును మహిమపరచాలి. చేయాలండి కార్యక్రమాలు. 2 రోజులు సువార్త సభలంటే ఇంచుమించు 30,000 రూపాయల ఖర్చు. ఎంత? 30,000. గ్రాండ్గా బయట పెట్టాలి, మంచి భోజనాలు, 3 పూటలు 4 పూటలు భోజనాలు, మంచి ఆహారం వండించాలి, సేవకులకు మంచి రూమ్ తీయాలి, చక్కగా వాళ్ళని చూసుకోవాలి, నేను సామాన్లు సిద్ధపరచుకోవాలి, ప్రతీది ఏర్పరచుకోవాలి. దేని కొరకు? కొందరినైనా వాక్యంలో పరిపూర్ణతలోనికి వారిని తీసుకురావడం కొరకు. అన్యజనులైతే దేవుని మాటలను బట్టి క్రీస్తులోనికి రప్పించడం కొరకు ప్రయాస. గనుక ఇదిగో క్రీస్తులోనికి బాప్తిస్సు పొందిన మనము శ్రమలు తప్ప, కన్నీళ్ళు తప్ప సుఖభోగాలనేవి ఏవి కూడా లేవు, ఏవి లేవండి. అందుకే ఈ మాట చెవిగలవాడు వినుగాక, వినేవాళ్ళు తక్కువ, అంగీకరించే వాళ్ళు మరీ తక్కువ. వినడం ఎవరైనా వింటారు, కానీ విన్న నీవు ఈ మాట గ్రహించాలి. అలా గ్రహించిన వాడే నపుంసకులుగా మారిపోతారు. ఏంటి? పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా మారిన వారెవరు? మనమే. నేను ఒక నపుంసకుని. ఎలా తెలుసా? నా ఇష్టాలన్నీ వదిలేసుకున్నాను, నా కోరికలన్నీ చంపుకున్నాను. బ్రతుకుటే దేవుని కొరకు బ్రతకాలి, చావైతే దేవునిలోనే మరణించాలి. ఈ మాట కష్టం, అందరికీ కష్టం. ఇది వినవాడు గ్రహించునుగాక అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని
సమస్త విషయములోను మన వలనే శోధించబడ్డాడు. ఏంటి? మన వలనే బాధలు పడ్డాడు, మన వలనే ఇబ్బందులు పడ్డాడు. ఎవరైనా? యేసుక్రీస్తుల వారు. చాలా ఇబ్బందులు పడ్డాడండి ఆయన. ఎన్ని ఇబ్బందులు అంటే ఆయన బ్రతికిన 33 సంవత్సరాల్లో భయంకరమైన శ్రమలు అనుభవించాడు. కుటుంబం ఏముందో తెలుసా? వీడు మతి చెల్లించిన వాడు. అంటే ఎవరు? పిచ్చివాడు. మతి చెల్లించిన వాడు ఎవరిని అంటామంటే పిచ్చివాడిని మతి చెల్లించిన వాడు అంటాం. శిష్యులు అందరూ ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు, జన సమూహం అంతా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారి సహోదరులు, ఇదిగో మతి చెల్లించిన వాడు. అంటే ఇంట్లో వాళ్ళకి ఏమైపోయాడు? ఆయన విరోధం అయిపోయాడు. ఒకవేళ తమ్ముళ్ళు అనుకూలంగా బ్రతికాడు అనుకో, విరోధం అనేదే ఉండదు. మతి చెల్లించాడు. ఇదిగో పట్టుకోండి పట్టుకోండి అన్నారు. ఎంత ఎగతాళి చేశారు యేసుప్రభుల వారిని, దూషించారు. ముఖాన్ని గుట్ట వేసి దెబ్బలు కొట్టి, ఎవరు కొట్టారో చెప్పుమని హేళన చేశారు యేసుక్రీస్తుల వారిని. ఇన్ని ఇబ్బందులు పడ్డాడు. దేని కొరకు? మన రక్షణ మార్గం నడిపించడానికి, ఆ మహాలోకానికి వెళ్ళడానికి. యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు పడ్డాడు. శిలువ యాగం పైన ప్రపంచ మానవుల కొరకు చివరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చిన మహానుభావుడు ఆయన. ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, అవమానాలు పట్టాడు. దగ్గర దగ్గర 150 కేజీల బరువైన సిలువ మ్రానును మోసుకుంటూ కొండపైకి వెళ్ళిపోయాడు. దేని కొరకు? మనల్ని రక్షించడం కొరకు. కనుక క్రైస్తవుడిగా మనం కూడా ఇలాంటి శ్రమలు అనుభవించాలి, ఇలాంటి ఇబ్బందులు అనుభవించాలి, ఇలాంటి బాధలు అనుభవించాలి. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి ఏం చేయాలంటే మనము శ్రమ అనుభవించాలి. లోకం వల్ల శ్రమలు, బాధలు, కన్నీళ్ళు, కుటుంబములు ఇబ్బందులు, స్నేహితుల వల్ల ఇబ్బందులు, సమాజం వల్ల ఇబ్బందులు, గవర్నమెంట్ వల్ల ఇబ్బందులు. దేని వలన? క్రీస్తు కొరకు ఈ సమస్యలు మనము అనుభవించాలి. ప్రారంభపు సంఘం అనుభవించింది. యేసుక్రీస్తు భయంకరమైన శ్రమ అనుభవించారు. ప్రారంభపు సంఘాన్ని గురించి ఆలోచన చేయగలిగితే ఎబ్రీ పత్రిక ముగిసింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. మరి ఎందులో ఉండాలి అలాంటి వాళ్ళు? పరలోకానికి వెళుతారు. వాళ్ళు పరలోకాన్ని పొందుకోవాలంటే ఈ శ్రమలు అనుభవిస్తున్నాం మనం. అనుభవించట్లేదు. ఏమయ్యా మందిరం రాలేదంటే ఏం చెప్తాడు తెలుసా? సట్ట ఐరన్ చేసుకోలేదని, అందుకే మందిరానికి రావట్లేదు. అంటే దేని కొరకు? సట్ట ఐరన్ లేదు కనుక ఆయన మందిరానికి రాడంట. కొంతమంది ఉండరు ఆడ స్త్రీలు, ఏం మందిరం రాలేదమ్మంటే ఏం చెప్తారు? మ్యాచింగ్ గాజులు దొరకలేదన్న. ఏం దొరకలేదంట? మ్యాచింగ్ గాజులు దొరకలేదంట. ఇక్కడ మ్యాచింగ్ చూసుకుంటున్నావు, సంతోషం. కానీ మరణించిన తర్వాత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. చూడండి, చదవండి మళ్ళీ ఒకసారి. మరికొందరు తిరస్కారములను తిరస్కారములంటే ఏంది? వెలివేయబడ్డారు. ఇదిగో మీరు మా గ్రామములో ఉండకూడదు, మాకు సువార్త ప్రకటించకూడదు, మీరు మా గ్రామానికి రాకూడదు. ఈరోజు ఎక్కడ చూసినా బోర్డులు పెడతాను. ఏంటో తెలుసా? ఇదిగో క్రైస్తవుల మత ప్రచారకులు రాకూడదు. ఒకవేళ వచ్చారంటే దానికి బాధ్యులు మేము కాదు, కొట్టి తరుముతామంటున్నారు. అంటే తిరస్కరించబడడం. ప్రారంభం సంఘము, శిష్యులు, అపోస్తులు, క్రైస్తవులు తిరస్కరించబడ్డారు. ఎందుకొరకు? క్రీస్తును బోధిస్తుంటే, క్రీస్తు మాటలు ప్రకటిస్తుంటే తిరస్కరించబడ్డారట. చదవటన్న. కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీని అనుభవించిరి, జైలుకి వెళ్ళిపోయారంట. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొనిరి, దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీద, గుహల్లోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. అనుభవించగలుగుతున్నాం ఇవన్నీ. ప్రారంభంలో అనుభవించిన కష్టాలు వేరు. ఈరోజు వాళ్ళకంటే ఎక్కువ సుఖాలను అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. ఈరోజు వాళ్ళకంటే సుఖ భోగాలు అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, కష్టపడాలి, శ్రమ పడాలి.
కొద్ది కాలం జీవితం అండి. ఈ కొద్ది రోజులు మనం కష్టాన్ని అధిగమించామంటే యుగ యుగములు పరలోకములో దేవుని దగ్గర ఉండే భాగ్యాన్ని పొందుకోగలం. ఒక 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి చదివావనుకో, 40 సంవత్సరాలు హ్యాపీ కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏమొస్తుంది? పింఛన్ వస్తుంది నెల నెల నీకు. ఎందుకు? అప్పుడు కష్టపడ్డావు గనక ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నావు. 20 సంవత్సరాలు నువ్వు ప్రయాసపడ్డావు గనక, రేయింబగలు రాత్రింబగలు చదివావు గనక ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఇది ఎలాగో ఈ 60-70 సంవత్సరాలు మనం కష్టాన్ని అనుభవిస్తే, 60-70 సంవత్సరాలు ప్రయాసపడితే, అన్నిటిని వదులుకొని అన్నిటిని విసర్జించి దేన్ని ఆశించకుండా దేన్ని నెరవేర్చకుండా దేవుని పని చేస్తూ ముందుకెళ్ళావనుకో, యుగ యుగములు సంతోషంగా గడిగే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చివరికి పౌలు గారి గురించి చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడి తిని. చూడండి, పౌలు గారు తన జీవిత క్రైస్తవుడు అయినప్పటి నుంచి ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో చెప్తున్నాడు అండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని. దేని కొరకు ప్రయాసపడ్డాడు? దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడ్డాడు, సంఘాన్ని స్థాపించడం కొరకు ప్రయాసపడ్డాడు. గ్రామాలు పట్టణాలు ఏంటి, దేశాలు ప్రతి దానిలో సువార్త ప్రకటన కొరకు ప్రయాసపడ్డాడు. మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి ప్రయాసపడి తిని, ఒక రాత్రింబగులు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులనైన ఆపదలోను, దొంగల వల్లైన ఆపదలోను, నా స్వజనులు అయిన ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములు ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరములతోను, ఆకలి దప్పలతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంతత్వముతోను ఒంటిని. ఇక చెప్పవలసిన అనేకము ఉన్నవి. చదవడానికి ఇంత ఆయాసపడుతున్నామంటే, చదవడానికి ఇంత ప్రయాసపడుతుంటే ఆ మహానుభావుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని ప్రయాసలు పడ్డాడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకయ్యా పౌలు ఇన్ని కష్టాలు అనుభవించాడు? ఏం చెప్తున్నాడు ఆయన? ఒకటే, పరలోకాన్ని పొందుకోవాలి. ఇదిగో వెనుక ఉన్న వాటిని పెంటతో ఎంచుకొని గురి కొరకు ఉరి యొద్దకే నేను పరిగెడుతున్నాను. వెనుకున్నవన్నీ పెంటతో ఎంచుకున్నాడు. ఈరోజు ఆ పెంటను మనం పలావ్ అనుకుంటున్నాం. లోకాన్ని ఆయన పెంటగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆ లోకాన్ని మనము పలావ్ అని చెప్పి తింటున్నాం భయంకరంగా. సమాజాన్ని మనము పెంటతో ఎంచుకోవాలి. డబ్బా ఒకరోజు ఉంటుంది, మరో రోజు వెళ్ళిపోతుంది. డబ్బు కొరకు నీ క్యారెక్టర్ను పోగొట్టుకోకూడదు. ఏంటి, నీ పరిశుద్ధత, నువ్వు పాపం కొరకు నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. ప్రతిదీ మనం పెంటతో ఎంచుకోవాలి. అంటే అలా ఎప్పుడైతే ఎంచుకుంటావో పరలోకాన్ని నువ్వు గొప్పగా ఎంచుకున్నట్లు, పరలోకంలో దేవుని ఉన్నత స్థితిలో నువ్వు ఆలోచించినట్లు గనక ఆ పరలోకం పొందడం కొరకు ఇన్ని కష్టాలు అనుభవించాలి, ఇన్ని బాధలు అనుభవించాలి. కనుక పరలోకం కోసం, పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని వారు గలరు. ఎవరు వాళ్ళు? క్రైస్తవుడు. దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఒక నపుంసకుడు. ఇజ్రా పౌలు గారు ఒక నపుంసకుడు. ప్రారంభ సంఘము నపుంసకులు. దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు కూడా నపుంసకుడు. యేసుక్రీస్తు అన్న మాట ఇది, వారు నపుంసకులు అన్నాడు. కనుక అదే విషయంలో మనం సిగ్గుపడవలసిన అవసరము లేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఇలాంటి వారిదే పరలోకం. ఎలాంటి వారిదంట? నపుంసకుడు ఏ విధంగా అయితే ఇష్టాలను వదులుకొని కోరికలను చంపుకొని ఎలా బ్రతుకుతాడో అలా మీరు బ్రతకాలన్నాడంటే పరలోక రాజ్యానికి ఇజ్రాయేలు నపుంసకులు వెళుతారు. కానీ చాలామంది అండి, ఇదిగో మాకు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడు, మేము దేవుడి రాజ్యానికి మేము వెళ్ళలేము గనక చాలామంది మందిరాలకు రావడం కూడా మానేశారు. నపుంసకులు.
తప్పండి. వాళ్ళు అనడానికి ఒక కారణం ఏంటో తెలుసా? బైబిల్లోనే ఉంది ఏమని? నపుంసకులు పరలోకానికి వెళ్ళరు. ఎక్కడుంది ఆ మాట? ఆ మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ లిస్ట్ చెప్తున్నాడు. ఒక లిస్ట్ ఏమంటే, ఇదిగో దేవుని రాజ్యానికి వెళ్ళని వారు, పరలోక రాజ్యానికి వెళ్ళని వారు ఎవరు వాళ్ళు? లిస్ట్ చెప్తాడు. లిస్ట్ ఇస్తాడు. ఏంటి ఆ లిస్ట్? చదవండి. జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఇక్కడ ఏమన్నాడు? ఆడంగితనమైనను. ఏమన్నాడు ఇక్కడ? ఆడంగితనము గలవారైనను. ఆడంగి అంటే ఎవరు? నపుంసకులు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమని పిలుస్తారు? ఆడంగి వాడరు నువ్వు అంటారు. అంటే ఇజ్రాయెల్ ఏమని పిలుస్తారు? ఒక గొజ్జ, ఒక నపుంసకుడు, ఒక 0.5 ఆడంగివాడు అన్ని అంటారు వాళ్ళు. అంటే ఆడంగివాడు అంటే ఎవరు? నపుంసకుడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో పరలోక రాజ్యానికి ఎవరు పోరంట? ఆడంగితనము గలవాడు కూడా వెళ్ళాడంట. అంటే ఏమంటారు ఈ మాటను చూసుకొని? ఇదిగో మీరు నపుంసకులు పరలోక రాజ్యానికి వెళ్ళారు కనుక మీరు మందిరానికి రావద్దనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారండి. ఇది ఒక నపుంసకుడు మందిరానికి వస్తే బయటికి పోయిన గెంటేసే వాళ్ళు ఉన్నారు. తప్పండి, అది తప్పు. మరి ఇక్కడ ఏంటి మాట? ఏంటి మాట? ఈ మాట రాసింది దేవుడే. ఏమన్నాడు? ఆడంగితనం గలవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. అవును, నిజంగానే వెళ్ళడు. ఆ మాటల పరమార్థం ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళరో తెలుసా? ఇలా ఉంటే వెళ్ళరు. ఎలా ఉంటే? పై లిస్ట్ అంతా ఇదిగో నపుంసకులుగా, నువ్వు ఒకవేళ వ్యభిచారిగా ఉన్నావా, ఇదిగో లోబిగా ఉన్నావా, చదవనమాట. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మూలముగా తీర్చబడితిరి. అట్టివారిగా ఉంటే వెళ్ళరు. ఎట్టివారిగా ఉంటే వెళ్తారు? క్రీస్తు విషయమై నీతిమంతులుగా తీర్చబడిన వారు వెళ్తారు. ఏంటి? పై మాటలు వెళ్ళరన్నాడు. మరి ఎవడు వెళ్తారు? కింది మాటకు వచ్చేసరికి క్రీస్తు విషయమై నీతిమంతులుగా తీర్చబడిన వారు వెళుతారు. అలా ఉంటే నువ్వు వెళ్ళవు. కానీ మనోళ్ళకి ఈ మాటే కనపడుతుంది. ఇదిగో ఆడంగితనం అన్నాడు కనుక ఇజ్రాయెల్ మీరు వెళ్ళరు అంటాడు. మరి పై మాటల్లో వ్యభిచరించకూడదు అన్నాడు. ఏంటి? లోబిగా ఉండకూడదు అన్నాడు. ఇవన్నీ పక్కకు పెట్టారు. ఈ మాటనే తీసుకుంటారు. వాళ్ళ మాత్రమే కాదు, ఒకవేళ వ్యభిచారిగా అయితే నువ్వు వెళ్ళవు, లోబిగా పిసినారవాడిగా ఉన్నట్టు నీవు కూడా వెళ్ళవు. అందరి గురించి ఉద్దేశించి రాయించిన మాటలు తప్ప కొందరు ఉద్దేశించి రాయన మాటలు కాదు. కనుక ఆడంగితనం అంటే ఇదిగో నువ్వు క్రీస్తులోనికి రాకవారు ఎవరైనా కూడా రారు. పురుషుడైనా రాడు, స్త్రీ అయినా రాడు, నపుంసకుడైనా రాడు. మరి ఎవరు పరలోకానికి వెళుతారు? నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి నీతి మూలంగా జన్మించావో, ఆత్మ మూలంగా జన్మించావో, నీతి మూలంగా బ్రతుకుతున్న నీవు స్త్రీ అయినా వెళ్తావు, పురుషుడైనా వెళ్తావు, నపుంసకుడైనా వెళతావు. కనుక పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా మారిన వారు కలరు. మారిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు, దేవుని కొరకు బ్రతికేవారు. నేను కూడా ఒక నపుంసకుడిని. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 19:12 మన పాఠ్యభాగం. మత్తయి సువార్త 19:12. తల్లి గర్భమందు నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. నపుంసకులు కలరు. పరలోక రాజ్యము కొరకు తమ్మును తామే నపుంసకులుగా మారిపోయిన వారు గలరు. తమ్మును తామే మారిపోవాలన్నాడు. ఎవరుగా మారిపోవాలి? నపుంసకులుగా మారిపోవాలి. అలా మారిపోయిన వారు నిత్య జీవానికి వెళుతారు, పరలోకానికి వెళుతారు. ఈ మాట అంగీకరించిన వాడు అంగీకరించును గాక. అంటే అంగీకరించడం చాలా కష్టమైన పని. ఓకేనా? ఇప్పటి వరకు మనము 3 భాగాలు ఆలోచించాం. ఇక తర్వాత మిగిలిన 2-3 భాగాలు ఉన్నాయి. ఆ 2-3 భాగాలు బైబిల్లో నపుంసకుల గురించి మరింత పూర్తి వివరణ మనము ఇంకొక 2 ఎపిసోడ్స్ ద్వారా మనం ఆలోచించి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ,
నపుంసకుల గురించి, ఇజ్రాల గురించి ఎన్నో విలువైన సంగతులు నేర్చుకుంటున్నాం. నాయన ఆలోచిస్తున్నాం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక నపుంసకునిగా మారిపోవాలన్నారు. మా కోరికలు చంపుకోవాలి, మా ఇష్టాలను వదులుకోవాలి, బ్రతుకైన చావైనా నాయన క్రీస్తు వలె బ్రతకాలన్నారు. తండ్రి, మీకు ఇష్టమైన పిల్లలకి బ్రతికే భాగ్యం మాకు అందరికీ ప్రసాదించండి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. 13, 14 తేదీలు జరగబోయే తండ్రి సువార్త సభలో తోడుగా ఉన్నది. విలువైన మాటలు మాకు నేర్పించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.